మొత్తం ఫాగ్, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. వైట్ లైట్ బంద్ చేయరా, వైట్ లైట్ బంద్ చేయి. ఫాగ్ ఎట్లా మూవ్ అవుతుంది, మొత్తం ఫాగే. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను యాదవ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ చిన్నగా అట్లా ఫైర్ క్యాంప్ వేసుకున్నాము. ఇది మా టోనీ వచ్చేసి, టోనీ డిమ్ అయిపోయాడు, అందుకోసం అట్లా ఉన్నాడు. స్నేహితు హాయ్ బ్రోస్. ఈడు ముద్దపప్పు వెజ్ తింటుండు. స్నేహితు వచ్చేసి వెజ్ తిన్నాడు, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్. ఓకే, వాడు నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి అందరం నాన్ వెజ్ చేసినాం. వాళ్ళ డాడీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, అందుకోసం అని చెప్పి. నార్మల్ టైంలో ఎంత తింటాడు? నార్మల్ టైంలో ఈజీగా ఒక 2 kg బాయిలర్ చికెన్ తినేస్తాడు ఒక్కడే తినేస్తాడు. లాజిక్ ఏంటంటే అందరూ అరకుల క్లైమేట్ చెప్పేస్తారని చెప్పారు, బట్ అరకుల క్లైమేట్ అంతేం లేదు. లంబాసింగ్కి రండి. లంబాసింగికి వచ్చినాక తొందరపడి ఎంట్రన్స్లోనే రిసార్ట్లో తీసుకోకండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేసి తీసుకోండి. సెకండ్ వచ్చేసి గైస్, ఇది అక్కడ పేరు కనిపిస్తుందో లేదో మీకు, కానీ లంబసింగి వ్యాలీ వ్యూ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే వరస్ట్ అని కాదు, కానీ విషయం ఏంటంటే రూమ్స్ క్వాలిటీ ఉన్నాయి, కానీ ఏంటంటే వీళ్ళు పీపుల్ని ఫేక్తో ఇట్లా 3500, 4000, 4500, 6200 అని చెప్పి రేట్ ఇస్తున్నారు. కానీ మీరు బార్గెన్ చేస్తే 1800 కూడా ఇస్తుండు. 6500 చెప్పి 1800కి ఇచ్చిండు. దీనికన్నా మంచిది రఘు ఎకోస్ రిసార్ట్ అని చెప్పి ఒకటి ఉంది, అక్కడ మీరు వెళ్ళొచ్చు. ఎక్సలెంట్ విత్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది, కాంప్లికేటెడ్. ఓ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అది కాకుండా మీకు క్యాంప్ ఫైర్ ఉంది ఫ్రీ. జస్ట్ 2500 చెప్తారు. నాన్ బార్గెనబుల్ 2200కి వస్తుంది అంతే గైస్. నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా వస్తే అక్కడ మీరు వెళ్ళొచ్చు. హలో గైస్, నమస్తే, వనక్కం, రాధే. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు లంబాసింగ్లో ఉన్నాం. అండ్ లంబాసింగ్లో చలి ఇచ్చి పాడేస్తుంది. గాయస్ గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇప్పుడే లంబాసింగ్లో సన్ రైజ్ పాయింట్కి స్టార్ట్ అవుతున్నాము. ఇది టైం వచ్చేసి మార్నింగ్ 6:30. సో మీరు ఫాగ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. మీకు విండో తీసినా కానీ క్లియర్గా మీకు ఇక్కడ ఏర్పడట్లేదు, ఇంకా ఎక్కువ ఫాగ్ ఉంది. నేను టోనీ గారు ఇద్దరం కలిసి అక్కడ ఆ లాస్ట్లో ఆ ఏరియాలో అక్కడ అది ఎగ్జాక్ట్లీ అక్కడ టిఫిన్ చేసేసి వీడికి వచ్చి ఒక 2 హార్లిక్స్ చెప్పేసుకున్నాం. చెప్పి తాగుకుంటూ కూర్చున్నాం. మావ మంచిగా సాంగ్ పెట్టిండు అన్న. క్లైమేట్ అయితే వేరే ఉంది మావ. ఎలా అంటే మొత్తం ఫాగ్తో చూడండి, ఆల్మోస్ట్ మొత్తం ఫాగే. అరే టోనీ తిని క్లైమేట్ ఎట్లుంది? టైం ఎంత? టైం 8:30. మొత్తం ఫాగ్తోనే కవర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏం కనబడట్లేదు అన్న. ఇంతకుముందు మంచి సాంగ్స్ పెట్టిండు, చిల్లి ఇట్లా వస్తుంది, హార్లిక్స్ తాగుకుంటే ఎంజాయ్ చేసినాం, చేస్తాం అలా వైబ్ అయిపోయినాం. బా క్లైమేట్ కూడా ఏమన్నా ఉందా? అరే నిజం చెప్పాలంటే మన ఫేస్లో ఎంతైతే క్యాప్చర్ చేస్తుండో ఫాగ్, గోప్రోలో అంత చేస్తలేదు కదా. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పు, సుత్తి చెప్పకు. ఇడా టెంపరేచర్ -6 degrees దాకా వెళ్ళిందంటే లాస్ట్ జనవరిలో -6 అంట. అదే రికార్డ్ అంట, అంతకన్నా తక్కువకైతే వెళ్ళలేదు. కొంతమంది ఏం చెప్తారు తాత, ఇదేది పేరేంది అసలు? లంబాసింగి. ఇక్కడ ఏంది స్పెషాలిటీ? అంటే ఇక్కడ చూడడానికి ఏముంటది లంబాసింగ్లా? లంబాసింగి చూడడానికి ఉండదు, కానీ ఆ డాము అక్కడ ఈ తాతకి డాము మాత్రం ఉంటది. లేదు ఏముండదు ఇక్కడ. ఏముండదా? ఏముండదు, ఓన్లీ చలే ఉంటుందా? ఏముండదు, ఓన్లీ చలే ఉంటుంది. చూసినావా? లేదు ఇక్కడ ఈ బాకి ఇంత కాయ కాస్తాయి కదా, అవి మొత్తం ఇక్కడ ఉంటాయి. మంచిగా ఉంటాయా? ఏవి? స్ట్రాబెర్రీలా? గాబరి తోట. ఇది హైయెస్ట్ రికార్డ్ ఎంత అన్న? రికార్డ్
-3 ఎప్పుడు వెళ్ళింది? ఏ ఇయర్లో? ఒక 2 years అయిందా? 10 years బ్యాక్. -2 degrees హైయెస్ట్. మంచు పడ్డది అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి అయితే ఎగ్జాక్ట్లీ కార్ అయితే పైదాకా వెళ్ళదన్నారు. అండ్ ఇక్కడ మీకు కొంచెం ముంగటికి వెళ్ళిన తర్వాత జీప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 15 ఎంత తీసుకుంటుందో మేము అడగాలి. సన్ రైజ్ పాయింట్ వెళ్తున్నాం అన్న పాయింట్ ఎక్కేసినాం. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ సన్ రైజ్ పాయింట్ దాకా అయితే తీసుకెళ్తారు. మా మేకప్ పర్సన్ ఉన్నాడు. ఆల్మోస్ట్ వచ్చేసినాం సన్ రైజ్ వ్యూ పాయింట్కి లంబాసింగ్ది. అండ్ అక్కడ ఉన్నది అండ్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే మేము మార్నింగ్ 5 లోపల ఇక్కడ వచ్చేసేయండి లంబాసింగ్ వ్యూ పాయింట్కి. ఎందుకంటే సన్ రైజ్ 5కి అవుతుంది ఎగ్జాక్ట్లీ. మ్యాక్స్ డిలే అయితే చేయకండి. మేము కొంచెం డిలే చేసినాం కాబట్టి సన్ రైజ్ వ్యూ పాయింట్ క్యాచ్ చేయలేకపోయినాం. నేను నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే 5 లోపల మినిమం ఇక్కడికి వచ్చేసేయండి, అది బెస్ట్. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఫుల్ ఉంది. పాయింట్కి వచ్చినాం. ఇది సన్ రైజ్ పాయింట్ అన్నారు, బట్ సన్ రైజ్ పాయింట్ అస్సలు కాదు, జస్ట్ వ్యూ పాయింట్ అంతే. అండ్ వెళ్ళేటప్పుడు మేము బై త్రూ జీప్స్ వెళ్ళాము. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. బట్ ఇప్పుడు రిటర్న్ బై వాక్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2.5 kilometers ఏమి ఉంటుందంట.